తిరుమల ఆదివరాహస్వామి విగ్రహం ఎలా బయటపడిందో మీకు తెలుసా? ఒకప్పుడు వెంకటేశ్వరస్వామి వెంకటచల పర్వతం మీద ఒక బోయివాడింట్లో ఆశ్రయం ఉండేవాడు. ఆ బోయివాడు రోజంతా అడవిలో వేటచేసి రాత్రి తన కుటుంబం కోసం చామదుంపలు వండుకుని తినేవాడు. వెంకటేశ్వరస్వామి కోసం ప్రత్యేకంగా చామదుంపలు వండి వాటిమీద తేనె వేసి వెంకటేశ్వరస్వామికి నైవేద్యం పెట్టేవాడు. బోయివాడు నిద్రలోటి జారగానే స్వామి ఆ దుంపలను ఆరగించేవాడు. ఉదయం లేచి చూస్తే పాత్ర ఖాళీగా ఉండేది. స్వామి తిన్నాడని బోయివాడు ఎంతో సంతోషించేవాడు. అయితే రోజూ ఇదే జరుగుతుండటంతో అసలు స్వామి ఎలా తింటాడో చూడాలని ఒకరోజు దాక్కుని చూద్దామని నిర్ణయించుకున్నాడు. తనను చూసి స్వామి ఎక్కడ పారిపోతాడో అని ఒక చెట్టు వెనకాల దాక్కుని స్వామికోసం ఎదురుచూశాడు. ఈ విషయం వెంకటేశ్వరస్వామికి అర్థమై నవ్వుకుంటూ ఆ రోజు చామదుంపలు తినడానికి రాలేదు. అప్పుడు అదే సమయంలో ఎక్కడినుంచో ఒక తెల్లటి అడవి పంది వచ్చి అది అటూ ఇటూ చూసి చామదుంపలను తినడం మొదలుపెట్టింది. అది చూసి ఆ బోయివాడికి ఎంతో కోపం వచ్చింది. నేను నా స్వామికి నైవేద్యం పెడుతుంటే రోజూ వచ్చి నువ్వు తినేస్తున్నావా అని కోపంగా లేచి ఆ పంది మీదకి బాణాలు వేశాడు. ఆ పంది అది చూసి ఆ బాణాల నుండి తప్పించుకుని పారిపోవడానికి లోతుగా అడవిలోకి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ బోయివాడు ఆ పందిని వెంటబడుతూ తన కుమారుణ్ణి పిలుచుకుని, ఒరేయ్, ఈ పంది పారిపోతోంది, దీన్ని పట్టుకోవాలి, రారా అని అరుస్తూ దాని వెనకాలే వెళ్ళాడు. ఆ పందిపై ఎన్ని బాణాలు వేసినా ఒక్కటైనా దాని ఒంటిపై పడలేదు. అలా పంది పట్టుబడకుండా వెంకటపర్వతం మీడికి చేరుకుంది. అక్కడ ఒక పెద్ద పుట్టలోపలికి